ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనము ఈరోజు భగవద్గీత 12వ అధ్యాయంలో భగవానుడు భక్తుడి యొక్క లక్షణాలని ఎందుకు వివరించారు అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం ఈరోజు. శ్రీకృష్ణుల వారు భక్తి యోగంలో సగుణ అర్జునుడు అడిగిన ప్రశ్నని ఉదాహరణంగా తీసుకొని ఆయన ఏమని అడిగారు అంటే, సగుణ రూపాన్ని భజించే భక్తుడు గొప్పవాడా, లేక నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించే జ్ఞాని గొప్పవాడా అని అడగటం జరిగింది. ఇది కేవలము ఒక తాత్వికమైనటువంటి ప్రశ్న మాత్రమే కాదు. ఇది ప్రతి సాధకుడు లోపల ఆలోచించుకోవాల్సిందన్నమాట. ఏ మార్గం నాకు అనుకూలంగా ఉంది? ఏ మార్గం నా మనస్సును శుద్ధి చేస్తుంది? ఏ మార్గం నన్ను భగవంతుని వద్దకు తీసుకెళ్తుంది అని ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుల వారు ఇలా సమాధానం ఇచ్చారు. ఏంటి? రెండు మార్గాలు పరమ సత్యానికి తీసుకెళ్తాయి. అయితే కుటుంబంలో కానీ, ఉద్యోగంలో, సమాజంలో జీవించేటువంటి చాలా మందికి భక్తి యోగం సులభమైనటువంటి మార్గం అన్నమాట. ఎందుకంటే అది మన హృదయాన్ని, భావోద్వేగాలను, దైనందిన జీవితాన్ని దైవంతో అనుసంధానం చేస్తుందన్నమాట. ఈ శ్రీకృష్ణుల వారు భక్తి గురించి చెప్పేటప్పుడు ఎన్ని పూజలు చేయాలి, ఎన్ని జపాలు చేయాలి, ఎన్ని యాత్రలు చేయాలి అని చెప్పలేదు ఇక్కడ. భక్తుని స్వభావాన్ని చెప్పటం ప్రారంభించారనమాట. ఎందుకంటే భగవంతుడు మన పూజల్ని మాత్రమే చూడరు, మన పరివర్తన చూస్తారన్నమాట. శ్రీకృష్ణుల వారు ఆచారాల గురించి కాకుండా ఇక్కడ గుణాల గురించి ఎందుకు వివరించారు అనేది మనం పరిశీలించాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఇలా అనొచ్చు, నేను ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుతాను, 1000 సార్లు నామజపం చేస్తాను అని అడగచ్చు. అప్పుడు కృష్ణుల వారు ఏమడుగుతారో తెలుసా? నీ కోపం తగ్గిందా అని అంటారు. అలానే నేను ప్రతి నెలా తీర్థయాత్ర చేస్తాను అంటే నీ కరుణ పెరిగిందా? ఇంకొకరు అనొచ్చు, నాకు ఎన్నో శాస్త్రాలు తెలుసు, కంఠస్థం అని చెప్పచ్చు. కానీ ఇంకా నీ హృదయంలో ద్వేషం ఉందా అనేటువంటి ప్రశ్నలు భగవానుడు మనల్ని అడుగుతారన్నమాట. అంటే భక్తి అనేది మనం చేసే పనులతో కొలవబడదన్నమాట. మనం ఎలా మారామో దానితో కొలవబడుతుంది. శాస్త్రాల్లో దీనికి రెండు పదాలతో చెప్తారన్నమాట. ఏంటి అంటే, క్రియ అనేది బయట చేసేటువంటి పని, స్వరూపమైనటువంటి పరివర్తన ఏదైతే ఉందో అది అంతర్గతమైనటువంటి మార్పు అన్నమాట. క్రియల లక్ష్యము అంటే కర్మలు చేసి కర్మయోగం చేసేదంతా మనోశుద్ధి కోసం అన్నమాట. మన మనస్సు మారకపోతే ఆచారం అసంపూర్ణం అయిపోతుంది అన్నమాట. ఇక్కడ భక్తి అంటే మనకి హృదయ పరివర్తన అన్నమాట. భాగవతం కూడాను అదే బోధిస్తుంది మనకి. నవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అని చెప్తుంది. మానవునికి శ్రేష్టమైనటువంటి ధర్మం ఏమిటి? భగవంతునిపై భక్తిని కలిగించేది. కానీ వెంటనే భాగవతం రెండు ముఖ్యమైన పదాలు చెప్తుంది. అహైతుకి అంటుంది, అంటే ప్రతిఫలం కోసం కాదు. అప్రతిహత అంటుంది, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగిపోకుండా మన భక్తి ఉండాలన్నమాట. అప్పుడు ఫలితం ఏంటి? యయాత్మ సుప్రసీదతి అంటుంది. అంటే మనస్సు సంపూర్ణ ప్రశాంతతను పొందుతుందన్నమాట. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, భాగవతం భక్తికి ప్రమాణంగా అద్భుతాలు, శక్తులు, దర్శనాలు చెప్పలేదు. మనశ్శాంతినే ప్రమాణంగా చెప్పిందనమాట. అలానే శ్రీమద్ భాగవతంలో ఉత్తమ భక్తుని నిర్వచనం కూడా చెప్పబడింది. సర్వభూతేషు యః పశ్యేత్ భగవద్భావమాత్మానః. ప్రతి జీవిలో భగవంతుడిని, ప్రతి జీవిని భగవంతునిలో చూసేవాడే ఉత్తమ భక్తుడు అనమాట. ఇదే గీతలో చెప్పినటువంటి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అనేది.
అంటే గీత, భాగవతం 2 వేరు వేరు సిద్ధాంతాలు కాదనమాట. ఒకే సిద్ధాంతాన్ని 2 కోణాల నుంచి చెప్తున్నాయన్నమాట. మనము ఈశావాస్యోపనిషత్తు కూడాను ఈశావాస్యమిదగం సర్వం అని, ఈ జగత్తంతా ఈశ్వర స్వరూపమే. అయితే మనం ఎవరిని ద్వేషించాలి? ఎవరిని చిన్నచూపు చూడాలి? అని ఆలోచన మనకు కలగాలన్నమాట. ద్వైత భావన ఎప్పుడుంటుందో అక్కడ భయం పుట్టుకొస్తుంది. ఆ భయంలో నుంచే మనకి రాగము, ద్వేషము, అసూయ ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుల వారు భక్తుని లక్షణాలు చెప్పటం అంటే, ఉపనిషత్తుల జ్ఞానాన్ని జీవితంలో ఎలా జీవించాలో చెప్పటమే అన్నమాట. అలానే మనకి నారద భక్తి సూత్రాల్లో కూడాను భగవానుడు ఆ నారదుల వారు ఇదే సూచన ఇవ్వటం జరిగిందనమాట. ఏంటి భక్తి అంటే భగవంతునిపై పరమ ప్రేమ. కానీ నిజమైన ప్రేమ ఫలితం ఏమిటి? అసూయ తగ్గటము, ద్వేషం కరగటము, లోభం తగ్గటము, హృదయం విశాలమవ్వటం. ఇదే పరాభక్తి అన్నమాట. ఇలా మనము అన్ని శాస్త్రాలని మనం చూసుకుంటే కూడాను ఇదే చెప్తుందన్నమాట. అందుకనే భగవద్గీతలో మనకు అన్ని యోగాల సమన్వయం చెప్పటం జరిగింది. నేను కర్మయోగాన్నే పాటిస్తాను అంటే కుదరదు. ఆ సమత్వాన్ని 2వ అధ్యాయంలో బోధించారు. కర్మయోగం అంటే నువ్వు భగవత్ ప్రసాద బుద్ధితో, భగవద్ అర్పణ బుద్ధితో ఎలా కర్మల్ని ఆచరించి ఆ ప్రారబ్ధాన్ని ఎలా అనుభవించాలో చెప్పారు. అలానే మనకి ఈ 5వ అధ్యాయంలో సమదర్శనము, 6వ అధ్యాయంలో మనోనిగ్రహం ఇవన్నీ చెప్పి 12వ అధ్యాయంలో మనకి భక్తి యోగాన్ని గురించి చెప్పారు. అలానే ఈ 7, 8, 9 అధ్యాయాల్లో కూడాను భగవానుడు అసలు భక్తి అంటే ఏంటి? భగవంతుడు అంటే ఎవరో చెప్పటం జరిగింది. అవి అర్థం చేసుకోవాలి మనం. భక్తి అనేది కర్మయోగానికి వేరేది కాదు. జ్ఞానానికి వేరేది కాదు. అలానే ధ్యానానికి వేరేది కాదు. అన్నిటికీ పరిపక్వమైన రూపమే భక్తి అన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే మనకు తెలుస్తుంది. మనము ఒక మామిడి చెట్టుని నాటామనుకోండి. ఒక మామిడి చెట్టుని నాటితే మనము ఆ విత్తనము శ్రద్ధ అన్నమాట. నీరు నిత్య సాధన. సూర్యకాంతి మనకు కావాలి. అది శాస్త్ర జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మనం ఏదైనా కానీ పూజ చేసినా, వ్రతం చేసినా ఎందుకు చేస్తున్నాము? దాని యొక్క భావం ఏంటి? దాని యొక్క మూలం ఏంటో అర్థం చేసుకోవటమే శాస్త్ర జ్ఞానం అన్నమాట. అలానే పరమాత్మను చేరుకునే మార్గం కూడాను ఆ జ్ఞాన రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇకపోతే నేల సత్సంగం లాంటిదన్నమాట. ఇలా మనం ఫలం ఏమిటి దీంట్లో? ఇంకా ఎక్కువ పూజలు కాదు. ఇంకా ఎక్కువ వాదనలు కాదు. ఫలం ఏమిటి అంటే దయ, వినయం, క్షమ, సమత్వం, ప్రేమ. ఈ ఫలాలు గనక రాకపోతే చెట్టుకి ఎన్ని అలంకరణలు చేసినా ప్రయోజనం లేదని. మనం వేర్లను బలపరచాలి. అంటే భగవంతుడి వైపు తిరగాలి. అది మనకు ముఖ్యము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే భగవంతుడిని కోరుకోవాలి గాని, భగవంతుడు ఏర్పరిచినటువంటి ఈ ప్రపంచాన్ని కాదు. ఆ ప్రపంచంలో ఎలా బతకాలనేది భగవంతుడు ఎలాగో ఇస్తాడు మనకి. కానీ భగవంతుడిని కోరుకోవటం అలవాటు చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక ఆచరణ సంబంధమైనటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిరోజు మనల్ని మనం అడగాలన్నమాట. ఏంటి నా ద్వేషం తగ్గుతుందా? నా అహంకారం తగ్గుతుందా? నా మమకారం తగ్గుతుందా? నా కుటుంబం నాతో ప్రశాంతంగా ఉంటుందా? ఇతరులు నన్ను చూసి ధైర్యం పొందుతున్నారా? క్షమించటం నాకు సులభం అవుతుందా? అనేవే నిజమైన ఆధ్యాత్మిక పరీక్షలు. శ్రీకృష్ణుల వారు ఈ లక్షణాలను ఇతరులను చూసి వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు చెప్పటానికి కాదు మనకిచ్చింది. మనల్ని మనం అద్దంలో చూసుకొని, ఈ అద్దంలో మనం రోజు చూసుకోవాలి. ఈ ద్వేషము ప్రేమగా మారాలి. అహంకారం వినయంగా మారాలి. మమకారం సమర్పణగా మారాలి. సుఖదుఖాలు సమత్వంగా మారినప్పుడు భక్తి పరిపక్వమవుతుంది. అందుకే శ్రీకృష్ణుల వారు ఈ అధ్యాయంలో చెప్తారనమాట. అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అని.
భక్తి అనేది దేవుణ్ణి ప్రేమించటం మాత్రమే కాదు, దేవుని గుణాలు మన జీవితంలో వికసించటం. ద్వేషం లేని హృదయం, కరుణతో నిండిన మనస్సు, అహంకారం లేని వ్యక్తిత్వము, సమత్వంతో జీవించే జీవితము, ఇదే నిజమైనటువంటి భక్తి. అలాంటి భక్తుడినే శ్రీకృష్ణుల వారు సమే ప్రియ, అతడే నాకు ప్రియుడు అని ప్రకటిస్తున్నారు. ఓం తత్సత్.